వెల్కమ్ బ్యాక్. లవ్ జిహాద్కు జిమ్ములు అడ్డాగా మారాయా? జిమ్స్కు వెళ్లే మోడర్న్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారా? జిమ్స్ ఫిట్నెస్ సెంటర్లని అడ్డం పెట్టుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారా? ఉత్తరప్రదేశ్ ఘటన ఏం చెబుతోంది? దేశంలో జిమ్లు ఫిట్నెస్ కేంద్రాలను అడ్డం పెట్టుకుని లవ్ జిహాద్ అంటే అమ్మాయిల బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిమ్ ట్రైనర్లు ఫిట్నెస్ కోసం వచ్చే యువతకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని పలు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు రట్టు చేశారు. బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్న 10 మందిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 10 మందిని అరెస్టు చేశామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటు చేసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీర్జాపూర్లో జిమ్లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. మీర్జాపూర్లో ఒక జిమ్ యజమాని మతం మారాలని, తనను బలవంతం చేస్తున్నాడని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేస్తుండగా దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. నిందితులు రాష్ట్రంలోని వివిధ జిమ్లు, సోషల్ మీడియాల్లో ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 50 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో మహిళలు సైతం ఉన్నారు. ముందుగా మహిళలు జిమ్లలో చేరి అక్కడి యువతులతో పరిచయాలు పెంచుకుంటారు. తర్వాత యువకులను తమ స్నేహితులుగా వారికి పరిచయం చేస్తున్నట్లు గుర్తించారు. మత మార్పిడి ఆలోచనలు కలిగేలా బ్రెయిన్ వాష్ చేస్తారు. కర్ణాటకలోని హుబ్లీలోను జిమ్లో లవ్ జిహాద్ జరిగింది. హీరోయిన్ చేస్తా లేకపోతే మోడల్ను చేస్తానని నమ్మించి జిమ్ ట్రైనర్ ఓ యువతిని లైంగికంగా దోపిడీ చేసి బ్లాక్మెయిల్ కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇక్కడ నిందితుడు సమీర్తో తనకు మాయమాటలు చెప్పి ప్రేమ నాటకం ఆడినట్లుగా బాధితురాలు తెలిపింది. ఒకరోజు ఇంటికి పిలిపించుకుని మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను మొబైల్లో రికార్డ్ చేశాడు. అంతేకాక ఆ దృశ్యాలను చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ మతం మారమన్నాడు. హైదరాబాద్ లోని అమీర్పేట జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లలోనూ ఇలాంటివి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. దేశంలోని వివిధ జిమ్లలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ అవన్నీ నిజం కాకపోవచ్చు.